వెంకటేశయ్య ఈరోజు తిరుపతిలోని భగవంతుడి సన్నిధిలో ఈరోజు బీసీ హాస్టల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా ఏకమై ఇక్కడ జరుగుతున్నటువంటి షణ్ముఖం గారి ఆధ్వర్యంలో ముఖ్య కార్యక్రమం ఏమంటే మన జరగవలసినటువంటి 19వ తేదీ మీటింగ్ ఎందుకు వాయిదా పడింది దాన్ని తెలియజేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మీటింగ్ ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి, ఎవరు సహాయ సహకారాలు ఉండాలి, ఎవరు ఏ విధంగా బాధ్యతలు అప్పగిస్తే ముందుకెళ్తాం అనే విధంగా ఆ కోణంలో ఈరోజు తిరుపతిలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ రాబోయే మీటింగ్ కోసం ఎండలు అధికంగా ఉండడం వల్ల ఎండలు తగ్గిన తర్వాత బీసీకి సంబంధించినటువంటి బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్సీలు తీసుకొచ్చి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన పోరాడడానికి మేమెంత మాకెంత అనే నినాదంతో అందరూ కూడా ఏకమై ఇప్పుడు అందరూ కూడా బీసీ కులాలందరూ కూడా రాజకీయంగా, ఆర్థికంగానే కాకుండా విద్యాపరంగా, ఆర్థిక పరంగా అన్ని విధాలుగా ఎదిగారు. కాబట్టి అందరూ కూడా ఇంతకుముందు సముచిత స్థానం రామారావు గారు కల్పించినటువంటి ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లే కాకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్యే స్థాయి కూడా అందరూ కూడా ఎదిగారని వాళ్ళకి అందరికీ సముచిత స్థానం మేము ఎంతమంది ఉన్నాం, మాకు ఏ విధంగా రిజర్వేషన్ రావాలి దానిపైన పోరాటానికి అందరూ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నడుం బిగించి అందరికీ కంకణం కట్టినటువంటి మా షణ్ముఖం గారి ఆధ్వర్యంలో అందరూ ముందుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో బీసీలందరూ ఒకే తాటిపైకి వచ్చి ఒకే నినాదం, ఒకే ట్రైన్, ఒకే ప్లాట్ఫారం అనే విధంగా మేమందరూ ఒకే దారిలో ఉండి ఈ నినాదాలకు మేమెంత మాకెంత దానిపైన కొట్లాడి ఈరోజు రాజ్యాంగ పరంగా, ఆర్థిక పరంగా మాకు రావాల్సినటువంటి హక్కులు కూడా పోరాడి సాధించి బీసీ కులాలందరికీ కూడా న్యాయం చేసేదానికి మేమందరూ కూడా కంకణం కట్టుకున్నాం. ఇవన్నీ కూడా జరుగుతాయని ఖచ్చితంగా పోరాటం చేస్తే ఓడిపోయేదేం లేదు. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ 3 జిల్లాల వారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది తెలియజేసేదానికి ఈ కార్యక్రమం తిరుపతిలో ఎప్పుడు ఏమి అనే విధంగా తొందరలోనే తెలియజేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం.